హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా చేయకూడదా దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లో వెళ్ళిపోదాం. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడరు. కానీ శారీరక శుభ్రత పాటిస్తే ఈ జ్వరం అనేది త్వరగా తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్వరం వచ్చినప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. దీంతో శరీరంలోని నొప్పులు, అలసట తగ్గుతుంది. ఇంకా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి. అలాగని ఎక్కువసేపు స్నానం చేయకూడదు. దీనివల్ల ఫ్లూ పెరిగే ప్రమాదం ఉంది. మరీ వేడి నీటితో కూడా స్నానం చేయకూడదు. దీనివల్ల బీపీ తగ్గడం, కళ్ళు తిరగడం, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయి. అలాగే జ్వరం వచ్చినప్పుడు మరీ చల్లటి నీటితో కూడా స్నానం చేయకూడదు. ఎందుకంటే శరీరంలోని రక్త కణాలు కుషించిపోయి మనకు చలి అనేది పెరుగుతుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ వంటివి పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ. మనకు కనుక వైరల్ ఫీవర్ కనుక వచ్చినట్లయితే గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు, అంతేకాని చల్లని నీటితో కానీ మరీ వేడి నీటితో కానీ స్నానం చేయకూడదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.